అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 31లో ట్రీ డయాగ్రామ్ అని ఉంది. స్టడీ స్కిల్స్‌లో భాగంగా. యాక్చువల్‌గా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రీ డయాగ్రామ్ అంటే ఏంటని ఒక అవగాహన అనేది ఉండడానికి. ఈ విధంగా ఉంటుంది ట్రీ డయాగ్రామ్ అనేది. జనరల్‌గా ఇవి ఏందంటే స్టెప్ బై స్టెప్ మనం నోట్స్ రాసుకోవడానికి ఇలాంటి వాటిలో చాలా ఉపయోగపడుతుందనమాట. ఎలా రాస్తామంటే ఈ ట్రీ డయాగ్రామ్స్ లేనప్పుడు థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. మళ్ళీ లివింగ్ థింగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నాన్ లివింగ్ థింగ్స్ తర్వాత ప్లాంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సబ్‌డివైడెడ్ ఇంటూ ఫ్లవరింగ్ అండ్ నాన్ ఫ్లవరింగ్. యానిమల్స్ ఆర్ సబ్‌డివైడెడ్ ఇంటూ ఓవిపారస్ అండ్ వివిపారస్. ఈ విధంగా రాసి ఉండేది అంతే. కానీ ఎప్పుడైతే ట్రీ డయాగ్రామ్స్ అనేది మనం వాడడం మొదలుపెట్టామో చాలా సింపుల్‌గా ఈ విధంగా థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్స్ అర్థమైపోతుందనమాట. లివింగ్ థింగ్స్ కింద ప్లాంట్స్, యానిమల్స్ ఉంటాయి. ప్లాంట్స్ కింద ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్ ఉంటాయి. యానిమల్స్ కింద ఓవిపారస్, వివిపారస్ అనేది ఉంటుంది. జనరల్‌గా ఇందాక చెప్పిన సబ్‌డివైడెడ్ ఇంటూ ఇట్లా చదివినప్పుడు ఏమంటే ఏం అర్థం కాదు. కానీ ఇలా ఉన్నప్పుడు సింపుల్‌గా అర్థమవుతుంది. అయితే ఇట్లానే ఉపయోగించి ఏం చేశారంటే ప్యాసేజ్‌లను రాపించడం అనేది జరుగుతుందనమాట. యాక్చువల్‌గా ఈ ప్యాసేజెస్ జనరల్‌గా మనం చూసుకుంటే 8థ్, 9థ్, 10థ్ క్లాసెస్ ఇంతకుముందు ఈ ట్రీ డయాగ్రామ్స్ ఉండేవి. 10 మార్క్స్‌కి అట్లా ఉండేవి. 10థ్ అయితే ఒక 5 మార్క్స్ అట్లా ఉండేవి. అయితే తర్వాత కాలంలో ఏం చేశారంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆ 8థ్, 9థ్, 10థ్‌లో ఉండేదాన్ని తీసుకొచ్చి 7థ్‌లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూద్దాం. ట్రీ డయాగ్రామ్ అన్నా కూడా ఒక అవగాహన ఉంటే మనకి ఎగ్జామ్‌లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వర్డ్ మ్యాప్ కానివ్వండి, తర్వాత ట్రీ డయాగ్రామ్స్ కానివ్వండి, ఇట్లాంటివి మనం నేర్చుకోవాలి. తర్వాత సబ్స్టిట్యూషన్ టేబుల్స్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్ మెథడాలజీలో వచ్చినప్పుడు అవేంటో కొత్తగా అనిపిస్తాయి. అలా కాకుండా ఒక అవగాహన కలిగి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ అబౌట్? సింపుల్. థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనేది తెలియజేస్తుంది. ట్రీ డయాగ్రామ్ ఏం తెలియజేస్తుందంటే థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత వాట్ ఆర్ ద 2 కైండ్స్ ఆఫ్ యానిమల్స్ మెన్షన్ ఇన్ ద అబౌవ్ ట్రీ డయాగ్రామ్? యానిమల్స్ 2 రకాలు ఉన్నాయి. ఓవిపారస్, వివిపారస్. ఓవిపారస్ అంటే గుడ్లు పెట్టాయి అన్నమాట. ఓవిపారస్ అంటే గుడ్లు ఇస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అవి జీవులుగా తర్వాత వచ్చేస్తాయి. అయితే వివిపారస్ డైరెక్ట్‌గా మనిషి వివిపారస్. ఓవిపారస్ కాదు. గాడిద గుడ్డు అంటారు. యాక్చువల్‌గా గాడిద ఏం గుడ్డు పెట్టదు. మామూలుగా వివిపారస్ అంటే బతికున్న జంతువునే బయటికి తీస్తుంది. కోడుంది గుడ్డు పెడుతుంది. అది ఓవిపారస్ అంటారు. దాన్ని పొదగాలి. ఓవిపారస్ ఏం చేస్తాయంటే పొదుగుతాయి. పొదిగిన తర్వాత ఆ గుడ్డును పగలగొట్టుకొని వస్తాయి. అలాంటి వాటిని ఓవిపారస్ అంటారు. వివిపారస్ అంటే డైరెక్ట్‌గా మనం ఉన్నాం. జనరల్‌గా ఆడవాళ్ళు ఏం చేస్తారు కంటారు. బిడ్డను కంటారు డైరెక్ట్‌గా. గుడ్డేం పెట్టరు కదా! అదనమాట. గుడ్డు పెట్టేవాడిని ఓవిపారస్ అంటారు. డైరెక్ట్‌గా ఆ జీవుల్ని కనే వాళ్ళని వివిపారస్ అంటారు. ఓకే. థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఎన్ని రకాలుగా కేటగరీస్ అయింది. అంటే లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. అంటే ఇక్కడ చూడండి 2. కాబట్టి ఆన్సర్ ఏంటి? అంటే బి అన్నమాట. బి ఈజ్ ద ఆన్సర్. అంటే 2 రకాలుగా కేటగరీస్ అనేది అయి ఉంది. అదిగోండి థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. థింగ్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ 2 రకాలుగా. తర్వాత వివిపారస్ ఈజ్ కేటగిరీ ఆఫ్. చూడండి వివిపారస్ ఇక్కడ ఉంది. ఏ కేటగిరీకి చెందింది? యానిమల్స్ అనే కేటగిరీకి చెందింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అనేది అవుతుంది. తర్వాత వాటర్ కమ్స్ అండర్. వాటర్ చూడండి, వాటర్ అనేది ఎక్కడ ఉందా? ప్లాంట్స్, యానిమల్స్ ఉంది. ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్, ఓవిపారస్, వివిపారస్. వాటర్ అనేది లేదు. ఇది నాన్ లివింగ్ థింగ్స్ కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే లివింగ్ థింగ్స్ కాదు, ఓవిపారస్ కాదు, నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ ఎందుకు కాదు? లివింగ్ థింగ్స్ కింద ఉందా వాటర్ అనేది? అసలు లేదు. ఫ్లవరింగ్ చెందిందా? నాన్ ఫ్లవరింగ్ చెందిందా? ప్లాంట్కి చెందిందా వాటర్? కాదు. యానిమల్స్కి చెందిందా? కాదు. నాన్ లివింగ్ థింగ్స్ కిందకి చెందింది. కాబట్టి ఇది సి అవుతుందన్నమాట ఆన్సర్. ఈ విధంగా మనం ఈ ట్రీ డయాగ్రామ్ అనేది మనం చేస్తాం అన్నమాట. జనరల్గా 8th, 9th, 10thలో ఇవి ఉండేది. యాక్చువల్‌గా 8th, 9th అట్లా ఉంటే 2 మార్కులకి అట్లా ఉండేది ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 5 to the 10 మార్క్స్ అనేవి ఉండేది. ఆ తర్వాత కాలంలో 10th ఏదైతే ఉందో 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంక 7th క్లాస్‌లో కూడా స్టడీ స్కిల్స్‌లో భాగంగా ఈ ట్రీ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా ఉన్నాయి 7th క్లాస్ కొత్తగా ఇచ్చిన దాంట్లో వర్డ్ మ్యాప్ కానివ్వండి, సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి అసలు చిన్న క్లాస్‌లోనే 3rd, 4th, 5thలోని సబ్స్టిట్యూషన్
టేబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ చేయడానికి చాలా అనువుగా ఉంటాయి సబ్స్టిట్యూషన్ టేబుల్స్. అండ్ ఈ ట్రీ డయాగ్రామ్స్ అనేది మెయిన్ చక్కగా మనం డివిజన్స్ అంటే సబ్ డివైడెడ్ ఈ విధంగా ఎట్లా అయితే లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ ఈ విధంగా రాసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మన నోట్స్ రాసుకోవడానికి కానీ ప్రతిదానికి. అట్లానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది 7th క్లాస్ వరకు.